రామ్టాక్కి తిరిగి స్వాగతం. గల్ఫ్ యుద్ధం మూడో వారంలోకి ప్రవేశించింది. 2 వారాలు మరి అవ్వచ్చు. అమెరికా, ఇజ్రాయెళ్ళు ఇరాన్ యొక్క ఎయిర్ వైమానిక శక్తిని ధ్వంసం చేయగలిగాయి, నావికా శక్తిని ధ్వంసం చేయగలిగాయి. అయినా యుద్ధం ఆగట్లేదు. మిసైల్ మిసైల్స్ ప్రయోగం కూడా తగ్గింది ఇరాన్ది. అదివరకు అంత ఫ్రీక్వెన్సీ లేదు. డ్రోన్లు ఒక్కటి చేస్తున్నాయి. కాబట్టి ఆటికన్నా ప్రమాదకరం ఏమైపోయిందంటే ప్రపంచానికి ఇప్పుడు హెర్మూజ్ జలసంధిని క్లోజ్ చేసింది ఇరాన్. పూర్తిగా తన అధీనంలో పెట్టుకొని హెర్మూజ్ జలసంధిని క్లోజ్ చేయటంతో ప్రపంచం అతలాకుతలమైపోతుంది. ఆయిల్ మరి బయటికి వెళ్ళే పరిస్థితి లేదు. ఏదో వాళ్ళ కంట్రోల్లో ఉన్న దాంట్లోనే బయటికి వెళ్తున్నాయి. సో దీన్ని ఎలా అధిగమించాలి? రెండో వైపు ట్రంప్ మీద ప్రెజర్ పెరుగుతుంది. ఎందుకంటే ట్రంప్ కూడా స్వతహాగా దీర్ఘకాల యుద్ధాలకి తను ఎటువంటి పరిస్థితుల్లో ఇష్టపడాడు. ఎన్నోసార్లు చెప్పాడు. అంతకుముందు దీంట్లో కూడా చెప్పుకొచ్చాడు. ఆయన బైడెన్ విమర్శించిన దాంట్లో కూడా అదే. సో అంత ఒబామాని విమర్శించింది అదే. ఎందుకనంటే ఆయన దీర్ఘకాల యుద్ధాలకు ఇష్టపడ్డు. అమెరికా ప్రజలు కూడా ఇష్టపడట్లేదు. దానికి తోడు గ్యాస్ ప్రైజెస్, ఇక్కడ గ్యాస్ అంటే ఇక్కడ పెట్రోల్ని గ్యాస్ అంటారు, గ్యాసోలిన్. సో దాని ప్రైసెస్ కూడా పెరుగుతున్నాయి. సో అమెరికాల ప్రజల్లో కూడా తీవ్ర వ్యతిరేకత వస్తూ ఉంది. కాబట్టి దీనికి ఎక్కడో చోట ముగింపు పలకాలి. ముగింపు పలకాలంటే ఇప్పుడున్న పద్ధతుల్లో నా ఎయిర్ శక్తిని ధ్వంసం చేశాం, నేవల్ శక్తిని ధ్వంసం చేశాం కాబట్టి ముగిస్తామంటే జనం మాత్రం ట్రంప్ రాజకీయ భవిష్యత్తుకే ప్రమాదం పడుతుంది. కాబట్టి దీనికి ఒక సొల్యూషన్ కావాలి. గౌరవప్రదమైన జనాలకు ఒక ఆకర్షితంగా ఉండేసినట్టు సొల్యూషన్ కావాలి. ఒకే ఒక్క సొల్యూషన్. హెర్మోజ్ జలసంధిని గనక ఎప్పట్లాగా నౌకా ప్రయాణానికి రవాణాకి కనుక ఓపెన్ చేయగలిగేటట్టయితే చావు తప్పి కన్నులొట్టపోయినట్టుగా రిజైమ్ చేంజ్ జరగకపోవచ్చు. ఇది ఒక్కటి జరిగితే మాత్రం ట్రంప్కి విజయం అవుతుంది. మరి దానికి ఇవాళ ట్రంప్ కూడా ఏం చూస్తున్నాడంటే దీర్ఘకాలంగా యుద్ధం చేయాలని చూడట్లా, అతి త్వరగా ముగించాలని చూస్తున్నాడు. కాకపోతే ఆ ముగింకొక క్లైమాక్స్ తీసుకురావాలని చూస్తున్నాడు. ఆ క్లైమాక్సే హెర్మోజ్ జలసంధిని తన అధీనంలోకి తీసుకోవటం ఇరాన్ నుంచి. ఎందుకంటే ఇది లిమిటెడ్ ఆబ్జెక్టివ్. రిజైమ్ చేంజ్ చేయటం అనేది వెరీ బిగ్ ఆబ్జెక్టివ్. అది అంత తేలికైనటువంటి పని కాదు. ఎందుకంటే ఇప్పుడు ఏమైపోయింది, ఆయన కొడుకే అయితుల్లా ఖమైనీ కొడుకు ముస్తఫా ఖమైనీ మళ్ళా వచ్చాడు. అతను బతికుండొచ్చు కానీ ఆయన వాయిస్ కూడా రికార్డెడ్ మెసేజ్లో కూడా వాయిస్ కూడా రాలేదు. కేవలం ఆయన తరఫున ఎవరో మెసేజ్ ఇచ్చారు. డౌట్స్ ఉన్నాయి ఆయన ఏ పరిస్థితిలో ఉన్నాడనేది. ఏది ఏమైనా వాళ్ళే ఉన్నారు తప్పితే అమెరికాకి వత్తాసు పలికే రిజైమ్ రావటం అనేది ఇప్పట్లో సాధ్యం కాదు. సాధ్యమైంది ఏంటంటే హెర్మోజ్ జలసంధిని ఓపెన్ చేయించడం. ఎందుకంటే ఎటు మీకు ఇరాన్ ఇప్పట్లో కోలుకోలేదు. వీళ్ళు తీసినటువంటి దెబ్బ, ఎందుకంటే వైమానిక శక్తిని ధ్వంసం చేశారు, నావికా శక్తిని ధ్వంసం చేశారు. హెర్మోజ్ జలసంధిని కనుక ఓపెన్ చేస్తే ఇరాన్లో లోపల అదే రిజైమ్ ఉన్నా కూడా వాళ్ళు చేయగలిగింది ఏమి లేదు. వాళ్ళు తిరిగి రీబిల్ట్ చేసుకోవటానికి కనీసం దశాబ్దం పడుతుంది. అది చాలు వీళ్ళకి. సో ఇజ్రాయెల్ కూడా అది కావాలనే కోరుకుంది. ఒకవేళ అదే పరిస్థితి మళ్ళీ వాళ్ళు రీబిల్డ్ చేసుకుంటారంటే మళ్ళా అటాక్ చేసిన ఆశ్చర్యం లేదు అమెరికా. కానీ ఇమ్మీడియట్గా మాత్రం వాళ్ళైతే బూట్స్ ఆన్ గ్రౌండ్ పెడతారు అనుకోను, ఎందుకంటే అమెరికా ప్రజలకి ఇష్టం లేదు. కానీ హెర్మోజ్ జలసంధిని పరిమితంగా అక్కడ వరకు అమెరికా సైన్యాన్ని ఉపయోగించవచ్చు. అందుకని ఏం చేస్తుంది ఇప్పుడు అమెరికా, ఏ విధంగానైనా సరే వచ్చే వారంలో ఈ యుద్ధాన్ని పూర్తి చేయాలి. పూర్తి చేయటం కోసం పూర్తి శక్తియుక్తులను తీసుకొచ్చింది అక్కడికి. సౌత్ కొరియా నుంచి థర్డ్ మిసైల్ లాంచర్స్ని తీసుకొస్తుంది. జపాన్ నుంచి వేసే స్ట్రిప్లో తీసుకొచ్చింది. 5,000 మంది మెరైన్స్ని కానీ సైన్యాన్ని కానీ కొత్తగా మొబలైజ్ చేసింది. వాళ్ళందరూ వస్తున్నారు. ఇప్పుడు అందరూ అనుకోవటం ఏంటంటే కార్గ్ ద్వీపాన్ని స్వాధీనం చేసుకుంటారని. ఎందుకంటే ఆయిల్ ఎక్స్పోర్ట్ అంతా ఆ ఐలాండ్ నుంచే జరుగుతుంది. దాన్ని గనక స్వాధీనం చేసుకోగలిగేటట్టయితే ట్రంప్ చాలు, ఇంకేం అవసరం లేదు.
అంటే అనొచ్చు మీరు, మరి వాళ్ళు అటాక్ చేస్తారు కదా అని. యాంటీ మిసైల్, యాంటీ డ్రోన్ ఇంటర్సెప్టర్స్ని మాత్రం బలంగా పెట్టుకోక తప్పదు, కొన్నాళ్ళు ఖర్చు ఎక్కువైనా కూడా. కానీ దాన్ని వీళ్ళ కంట్రోల్లోకి తెచ్చుకొని యుద్ధం ఆపగలిగేటట్టయితే ట్రంప్కి అది విజయంగా భావిస్తారు. రెండోది ఇంకొకటి కూడా మీరు ఆలోచించాలి. ఇక్కడ అమెరికా ప్రెస్టేజ్ కూడా ఉంది దీంట్లో. మేము ప్రపంచంలో టాప్ మిలిటరీ, మా పవర్ ఎవరికీ లేదన్నట్టుగా చెప్తా ఉన్నారు కదా. దీంట్లో గనక ఏమాత్రం ఏం చేయలేకపోయారనేది అది ప్రపంచం మొత్తం అనుకుంటే మాత్రం అమెరికా పరువు మంట కలుస్తుంది. ట్రంప్ పరువు పోతుంది, అమెరికా పరువు పోతుంది. సో ఈ రెండు ఇన్వాల్వ్ అయి ఉన్నాయి దీంట్లో, దేశము ట్రంప్ రెండు ఇద్దరికి కూడా. ఖచ్చితంగా అందుకోసం అని చెప్పే అన్ని శక్తియుక్తులు వాడి హార్మోజ్ జలసంధిని తన స్వంధీనంలో తీసుకోవటానికి 5,000 మంది కొత్త సైన్యాన్ని అక్కడికి తీసుకొస్తున్నాడు. మెరైన్స్ని, సైన్యాన్ని తీసుకొచ్చేసి మొత్తం ఆ హెర్మోజ్ జలసంధిని తిరిగి ఓపెన్ చేయించబోతున్నాడు అనేది వస్తున్నటువంటి వార్తలు. ఎందుకంటే దీన్ని తట్టుకోవటం ఇరాన్ అంత తేలిక కాదు, వాళ్ళ భూభాగం అయినా కూడా తేలిక కాదు. ఆయన ఎప్పుడు ఇరాన్కి అడ్వాంటేజ్ ఉంటుందంటే, వీళ్ళు వెళ్ళి మొత్తం ఇరాన్ భూభాగం మొత్తంలోకి అమెరికా సైన్యం వెళ్ళాలంటే కష్టమైన పని. హెర్మోజ్ జలసంధి వరకు టెంపరీగా దాన్ని స్వాధీనం చేసుకోవటం పెద్ద కష్టం కాకపోవచ్చు అనేది నాకైతే అనిపిస్తూ ఉంది. వచ్చే వారం అతి కీలకంగా మారబోతుంది. అమెరికా ఈ యుద్ధంలో గెలుస్తుందా ఓడుతుందో డిసైడ్ చేసేది ఈ వారమే. యుద్ధం కొనసాగుతుందా ముగుస్తుందా అనేది కూడా తెలిసేది ఈ వారమే. అమెరికా దీర్ఘకాల యుద్ధానికి సిద్ధంగా లేదు. ఈ వారంతో తాడో పేడో తేలబోతుంది. ఇది నాటి రామ్ టాక్. ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే. చూసారు కదండి, మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.